హలో గాయ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ అమ్మ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము అమ్మ చేసే ఒక గుడ్ రెసిపీ ఏంటో తెలుసుకుందాము. ఈ రెసిపీ పేరు ఏంటంటే మమ్మీ రెసిపీ పేరేంటి? టొమాటో మెంతి కూర ఎగ్ కర్రీ. ఓకే, సో ఇందులో ఏమేమి ఇక్కడున్న ఈ ఐటమ్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వాడుకుంటామా? ఎగ్స్, టొమాటో ఎన్ని తీసుకున్నాం? పావు కిలోనా? ఓకే, మెంతి కూర, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఓకే, ఉల్లిగడ్డ, జీలకర్ర, ఆవాలు, ఓకే, అల్లం పేస్ట్, ఓకే, అల్లం పేస్ట్, ఓకే, ధనియాల పొడి కూడా వేసుకుంటాం, కారం, పసుపు, అచ్చా, ఓకే. సో ఇప్పుడు ఎగ్స్ మనం ఎంతమంది అనుకుంటే అంతమందికి తీసుకోవచ్చు. ఆనియన్స్ కూడా దాని ఓకే. సో మనం అనుకున్న విధంగానే టొమాటోస్ కట్ చేసుకున్నాము, ఆనియన్స్ కట్ చేసుకున్నాము, అండ్ మిర్చి అండ్ కారం, పసుపు, ఉప్పు. చూడొచ్చు ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి. ఇవెందుకు మమ్మీ? ఆయిల్ పోసుకోవాలి, తగినంత ఆయిల్. ఇప్పుడు ఫస్ట్ ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ గుడ్లు వేయించుకోవాలి. అన్నీ వేసుకొని తగినంత మీకు కూడా అందరిలాగా చిటికెడంతా అనడం అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుంది? సో సరిపడా వేసుకోవాలి. మెంతాకు కూడా 2 కట్టలు చాలు. చిన్నవి అయితే 2 కట్టలు, పెద్దదైతే 2 కట్టలు. చిన్నదైతే 2 కట్టలు, పెద్దదైతే 1 కట్ట. కొంచెం బాగా మగ్గాలి, మగ్గుతేనే టేస్ట్ వస్తుంది. సాల్ట్ వేయడం వల్ల మగ్గుతా మంచిగా ఉడికిపోతుంది టమాటా, వాటర్ వస్తుంది. ఎప్పుడైనా టమాటా వేసినప్పుడు సాల్ట్ వేయాలి. తగినంత అంటే ఎట్లా? ఇప్పుడు నువ్వు ఎన్ని వేసినావు? 2 స్పూన్. 1 స్పూన్. 1 స్పూన్ ఎక్కడ వేసినావు? 2 వేసినావు. సగం వేసినాను. ఒకసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు చూస్తే మీరు మొత్తం కూడా ఎంత ఇస్తాను? మరి ఎగ్స్ ఎప్పుడు వేస్తారు? కొత్తిమీర వేసుకున్నాము, కొత్తిమీరతో పాటు ఎగ్స్ కూడా పెట్టేసాము. ఇక మూత పెట్టేసి కొంచెం సేపు సిమ్లో పెట్టి ఇలా ఎంతసేపు కలుపుకోవాలి? అయిపోయిందా? చూడొచ్చు మంచిగా గుమగుమలాడే
టొమాటో మెంతికూర ఎగ్ కర్రీ. దీన్ని టేస్ట్ చెప్తాను ఫ్రెండ్స్ ఎలా